నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బిఎల్ సంతోష్లతో సమావేశం అనంతరం తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అన్నామలై కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం, తమిళనాడులో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవడంపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా వార్తలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దీనిపై బీజేపీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా పార్టీలోనే కొనసాగాలని బీజేపీ అధిష్టానం అన్నామలైని కోరినట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ స్థానాన్ని ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంలో పార్టీ ఓ నిర్ణయానికి వచ్చే వరకు ఢిల్లీ విడిచి వెళ్లవద్దని నితిన్ నబీన్ అన్నామలైని కోరినట్లు తెలుస్తోంది. కాగా బీజేపీని వీడిన అనంతరం కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించడానికి అన్నామలై ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన మద్దతుదారులు వెల్లడించారు. పార్టీ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని 2 రోజుల తర్వాత తెలియజేస్తానని ఇప్పటికే అన్నామలై మీడియాతో చెప్పారు. తమిళనాట విజయ్ టీవీకే పార్టీ పెట్టిన కొన్ని రోజులకే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఇప్పుడు అన్నామలై కూడా అదే దారిలో వెళ్లబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.